లాగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా పర్యటన చేయవచ్చు. పర్యాటకులకు ఒకటే విజ్ఞప్తి, దయచేసి వచ్చేటప్పుడు మీరు ప్లాస్టిక్ తీసుకెళ్ళదు. మీరు వచ్చేది సంతోషాన్ని అనుభవించడం కోసం. విసర్జించేటువంటి ఈ కాలుష్యము ఏదైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో అవి ఇతరుల యొక్క ఆరోగ్యంతో పాటు మీరు కూడా దానికి బలి కావాల్సి వస్తుంది. కాబట్టి ప్లాస్టిక్ తీసుకురాకుండా ఈ పర్యాటకాన్ని ఈ అందాలను ఈ యొక్క స్వచ్ఛమైన గాలిని పీల్చి మీరు వాళ్ళు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ములుగు పర్యాటకులకు ఎప్పుడు కూడా ములుగు ప్రాంతం మీకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. మంచి నేషనల్ హైవే ఉంది, మంచి వాతావరణం ఉంది, వాటర్ సోర్స్ ఎక్కడ చూసినా మీకు కూడా ఇటు రామప్ప చెరువు, లక్నవరం చెరువు, అటు గోదావరి, ఇట్లా ఎక్కడ చూసినా వాటర్ ఫెసిలిటీ కూడా అంటే నీళ్ళలో తేలియాడేటట్టుగా కూడా ఉన్నాయి. ఈరోజు కాటేజెస్ కూడా ఇప్పటికి 2 ఐలాండ్స్ ఉంటాయి. ఇప్పుడు 3వది కోట్స్ వారు మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే కాలంలో మరి గవర్నమెంట్ ప్రైవేటు భాగస్వామ్యంతో కూడా ఇంకా పెంచి పర్యాటకులను ఈ ప్రాంతానికి ఆకర్షించే విధంగా కృషి చేస్తూ తెలియజేస్తూ అందరికీ నమస్కారం. వినితరించగా చూస్తారు కాబట్టి దీన్ని అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని ఈ యొక్క సంస్థ కూడా అవుతుందో నేను సంస్థ కూడా నేను అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ యొక్క ప్రీ కోర్ట్ సంస్థ ఈ యొక్క గత మన రిలీజ్కి ఇవ్వడం జరిగింది. చాలా గొప్పగా చేసిండ్రు. దీనికి టూరిజం డిపార్ట్మెంట్తో ఇన్కమ్ షేరింగ్ ఉంటుంది. 15% వచ్చినటువంటి ఆదాయంలో అంటే గ్రాస్ రిసీట్స్ ఏమిటంటే గ్రాస్ రేట్ అందులో 15% టూరిజం డిపార్ట్మెంట్ షేర్ ఉంటుంది. ప్రైవేట్ సంస్థలు కాబట్టి కొంత మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ బాగుంటుంది కాబట్టి అప్పుడు జరిగింది. నెక్స్ట్ దీంతో పాటుగా ఇంకా ఇతర ద్వీపాలు ఉన్నాయి. వాటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి డెవలప్మెంట్ చేసి ఏర్పాటు చేస్తాం. దీంతో పాటుగా ఇతర జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం రిజర్వాయర్ కావచ్చు, ప్రతి జిల్లాలో కూడా అట్లాగే నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, ప్రతి జిల్లాలో కూడా పెద్ద పెద్ద రిజర్వాయర్స్ ఉన్నాయి. వాటిలో బోటింగ్, దీంతో పాటుగా ఇక్కడ స్పోర్ట్స్ను డెవలప్ చేస్తాం. అంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్, వాటర్ స్పోర్ట్స్, పెద్ద ఎత్తున వాటర్ స్పోర్ట్స్ డెవలప్ చేసే అవకాశం ఉంది. వాటిని డెవలప్మెంట్ చేసి ఏర్పాటు చేస్తాం. కాటేజ్ ఉన్నాయి కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని దీనికి మన గౌరవ సహచర మంత్రివర్యులు సీతక్క గారు వెంటబడి ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ సాధించుకుంటూ ఉన్నారు. దానితో మా కార్పొరేషన్ చైర్మన్ గారు, మా ఎంపీ గారు కూడా ఇంకా చాలా నల్గొండ జిల్లాలో వారు కూడా చాలా ప్రపోజల్ ఉన్నది. ఈ మధ్యకాలంలోనే మరో 150 కోట్ల రూపాయలు సుమారుగా కొత్తగా కూడా రాష్ట్రంలో టూరిజం శాంక్షన్స్ కూడా చాలా ఇవ్వడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దాని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా. త్వరలోనే మరో 250 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా కూడా ఒక 3 ప్యాకేజ్గా ఏర్పాటు చేస్తాము. వాటిని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సంబంధిత కేంద్ర మంత్రులు కలవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే హైదరాబాదులో ఉన్నటువంటి ఈ యొక్క మూసీ రివర్ ఫ్రంట్ కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసి ఏర్పాటు చేస్తున్నారు. ఒకవైపు గాంధీ విగ్రహం కావచ్చు, ఇంకోటి లండన్ ఐ అనేది అంటే అక్కడ దానిపైన ఆ లండన్ అనేది ఒక పెద్ద లైక్ జెయింట్ వీల్. ఆ జెయింట్ వీల్ ఇక్కడ చూస్తే మొత్తం హైదరాబాద్ కనపడుతుంది. అంటే దుబాయ్లో ఉన్నటువంటి స్థాయిలో అంతకంటే మించి చేసేటువంటి ఆలోచనతో ఉన్నాం. త్వరలోనే దాని ల్యాండ్ భూసేకరణ కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆ దిశ కూడా అడుగులు పడుతూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా డెవలప్ అవుతూ ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఏ వనరులు ఉన్నాయో వాటన్నిటి కూడా తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నాం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే నేను రాష్ట్ర ప్రజానికి విజ్ఞప్తి చేసేది కూడా ప్రపంచంలో లేని మన దగ్గర ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నాయని మన దగ్గర ఉన్నాయి, కానీ మన దగ్గర ఉన్నాయి ప్రపంచంలో లేవు. అంటే గొప్ప కట్టడాలు కావచ్చు, చారిత్రక కట్టడాలు కావచ్చు, గొప్ప దేవాలయాలు కావచ్చు, అట్లాగే పురాతనటువంటి అంటే యాన్షియంట్ నిర్మాణం, గొప్ప గొప్ప నిర్మాణం, ఆర్కియాలజికల్ కట్టడాలు చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం కట్టాలంటూ కట్టలేదు. సో వాటిని చూడాల్సిందే. ఎందుకంటే జీవితం అనేది చాలా చిన్నది, చాలా ముఖ్యమైనది. సో దీనిలోనే మనం లైఫ్ సార్థకత చేసుకోవాలా. ఎంతసేపు మనం సంపాదన తరతరాలకు తాతముతలకు తరతరాలకు మనవలకు మనం సంపాదించి పెట్టడమే కాదు, మనం కూడా ప్రకృతి అందాలని ప్రపంచంలో ఉన్నటువంటి దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ గొప్ప కట్టడాలు కూడా చూడాలా. కనీసం రోజు కాకపోయినా వారానికి ఒక ఆదివారమైనా గడపాలా, నెలకు ఒక 3 రోజులు గడపాలా. అన్ని వర్గాల వాళ్ళు కులాలకు మతాలు అధ్యయనం చేస్తున్నారు. దానివల్ల మనకు కొంత ఆలోచన కొంత మార్పు వస్తుంది, మనసుకు ఉల్లాసం కలుగుతుంది, సేద తీర్చుకుంటుంది.
నిరాశ నిస్పృహకు లోను కాదు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సుమారుగా లక్షలాది మంది విద్యార్థులకు ప్రభుత్వ ఖర్చుతోటి ఈ టూరిజం చూపించి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఖర్చుతో చాలా మటుకు ఇప్పటికీ కొంత పోతూ ఉన్నాం. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నలుగురు ఇక్కడ వచ్చే పిల్లలు వచ్చి చూస్తూ ఉన్నాం. సో అందరూ కూడా దీన్ని చూడాలని చెప్పని దీన్ని ఉపయోగించుకోని చెప్పని విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. ఇది కొత్త పుంతలు తొక్కుతూ ఉంది. ఎట్లా అంటే మన రాష్ట్రం నుంచి, మన ప్రాంతం నుంచి, మన దేశం నుంచి విదేశాలకు వెళ్తూ ఉంటారు. అట్లాగే ఐలాండ్ అనుభూతి పొందడం కోసం అదేది మన అండమాను, నికోబార్, మాల్దీవులు వెళ్తూ ఉంటాం. లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ కుటుంబ సమేతంగా పిల్లలతో సహా వెళ్తూ ఉంటాం, స్వేద తెచ్చుకుంటూ ఉంటాం. అంటే అటువంటి అనుభూతిని ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దూరం పందులు పోవాల్సిన అవసరం లేకుండా హైదరాబాదుకు కేవలం 3.5 గంట ప్రయాణంతో ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించి మన ముఖ్యమైనటువంటి ఈ యొక్క వరంగల్ జిల్లాలో లక్నవరం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్నవరం పేరునే ఉంటారు చాలామంది. ఈ లక్నవరంలో 12 ద్వీపాలు ఉన్నాయి. ఇందులో 3వ ద్వీపానికి ఈరోజు అంకురార్పణ చేయడం జరిగింది. గొప్ప ఇక్కడ వసతులతోటి, రకరకాల వసతులతోటి, అధునాతనమైన వసతులతోటి ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ రోజున ఈ కార్యక్రమంలో మా సీతక్క గారు, సోదరిమణి గారు, అట్లాగే మా మంత్రి గారు, అట్లాగే మా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పట్టిల్ రమేష్ రెడ్డి గారు, అట్లాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, అట్లాగే జిల్లా కలెక్టర్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు మా ఎండి ప్రకాష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఇందులో ఫ్రీ కోర్ట్స్ అనే సంస్థ, ఈ సంస్థకు ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా 3 ఎకరాల ద్వీపాన్ని వీళ్లకు అప్పజెప్పడం జరిగింది. 15 సంవత్సరాలకు లీజ్కి ఇవ్వడం జరిగింది. ఇందులో చాలా రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రజలకు అంటే యొక్క టూరిస్టులకు అవసరమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఇక్కడ చూస్తే ఎక్కడో మన విదేశాల్లో ఉన్నవాళ్ళు కనిపిస్తూ ఉంది, స్వర్గధామంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చుట్టూ ఎక్కడ చూసినా కూడా కనుచూపు మేరలో నీళ్ళే కనపడుతూ ఉంటాయి. దీనికి ఆనుకుని చుట్టూ కూడా గుట్టలు, గట్లు, దట్టమైనటువంటి ఫారెస్టు, ఒక అద్భుతమైనటువంటి వాతావరణం ఉంది. ఇందులో ఉద్యానవనాలు, దీంతో పాటుగా ఇక్కడ ఇందులో కాటేజెస్, వివిధ రకాల కాటేజెస్, పిల్లల ఆడుకోవటానికి వివిధ రకాలైనటువంటి ఒక రిక్రియేషన్స్ ఏర్పాటు. ఇందులో ఒక 21 కాటేజెస్ ఉన్నాయి. ఇందులో వివిధ రకాలు అంటే ఒక ఫ్యామిలీ ఉంటట్టుగా, 4 ఫ్యామిలీ ఉంటట్టుగా ఇట్లా వివిధ రకాల కాటేజెస్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా 5 స్విమ్మింగ్ పూల్స్, అంటే కాటేజెస్ అటాచ్ చేస్తూ స్విమ్మింగ్ పూల్ ఉంది. అందరికీ కలిపి కూడా కామన్ స్విమ్మింగ్ పూల్ ఇక్కడే మీరు చూస్తూ ఉన్నారు, కామన్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. అట్లాగే ఆట వస్తువులు, పిల్లలకు అవసరమైనటువంటి ఆట వస్తువులు ఏర్పాటు కావచ్చు. పెద్దల కోసం అంటే రెస్టారెంట్లు, స్పాలు, ఇవన్నీ రకరకాల ఏర్పాట్లు. ఈ యొక్క దీంతో పాటుగా మనకి ఇక్కడ వచ్చినాక చూసేటప్పుడు అంటే మరి ఎక్కడో సిమ్లాలో ఉన్నామా, ఊటీలో ఉన్నామా, అదేంటి ఊటీ మున్నారా ప్రాంతంలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించి ఎలా రామప్ప దేవాలయం కావచ్చు, వెయ్యి స్తంభాల గుడి కావచ్చు, కోటగుళ్ళు కావచ్చు, అట్లాగే పాండవుల గుట్ట కావచ్చు, ఇట్లా చాలా రకాల అంటే జలాశయాలు ఉన్నాయి, పురాతన కట్టడాలు ఉన్నాయి, పెద్ద పెద్ద కోటలు ఉన్నాయి. అట్లాగే పెద్ద సమ్మక్క సారక్క, ఇక్కడికి సమ్మక్క సారల మా ప్రాంతానికి దగ్గరనే ఉన్నటువంటిది. సో సమ్మక్క సారక్క కూడా పెద్ద ఒక టూరిజం ప్లేస్ ఉంటే లెక్క కొన్ని లక్షల మంది వస్తూ ఉంటాం. అంటే వీటన్నిటినీ కలగం చూసినప్పుడు చాలామందికి తెలియదు, ఇక్కడ కూడా తెలియకపోతూ ఉంటాం.
ఇంతకంటే అంటే ఒక జిల్లాకు మించి ఇంకో జిల్లాలో కొత్త రకమైనటువంటి ఏర్పాటు చేస్తాం. వీటన్నిటికి కూడా మరి ఇవన్నీ వాస్తవంగా చెప్తే సరిపోదు, చూసి తరించాల్సిందే. మరి అట్లాగే ఇసుక లేకుండా ఇసుకలో తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ కృత్రిమంగా తయారు చేసి ఆ పిల్లలకు ఆడుకోవడానికి ఇసుక తిన్నెలు కూడా ఏర్పాటు చేయడానికి, మంచిగా చెట్ల కొమ్మల పైన కూర్చోవచ్చు. అంటే ఫారెస్ట్ ఎక్కడ కూడా ఒక చెట్లు కూడా పోకుండా దాన్ని కాపాడుతూ ఒక గొప్ప వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క లక్నవరం కావచ్చు, రాంబప్ప కావచ్చు, పాకాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి ఈ కార్యక్రమం చేస్తున్నాం. పర్యాటకులు పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ యొక్క భద్రకాళి సరస్సులో కూడా పర్యాటక శాఖ దీనిలో ఒక బోటు సేవలు కూడా అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీంతో పాటుగా ఎక్కడికెక్కడికి వెళ్ళేసి దుబాయ్ పోతారు, గోవా పోతారు పెళ్లి చేయడానికి, లక్షల కోట్లు ఖర్చు పెడతారు. ఇంతకంటే అద్భుతమైన వాతావరణం ఎక్కడ ఉంటుంది? అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. కేవలం 3.5 గంటల ప్రయాణంలో ఇక్కడే పెళ్లి కూడా చేసుకోవచ్చు, ఇక్కడే పెళ్లి చేసుకోవచ్చు. అంటే వెడ్డింగ్ డెస్టినేషన్ చేసుకోవచ్చు. అన్ని రకరకాల ఇక్కడికి వస్తే ఒకటే కాదు, దీంతో పాటుగా చాలా చూడవచ్చు. జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఒకేసారి ఒక ప్యాకేజీగా, టూరిజం ప్యాకేజీగా ఏర్పాటు చేసుకొని కొన్ని చేసి ఏర్పాటు చేస్తాను. టూరిజం బస్సెస్ కూడా ఉన్నాయి. టూరిజం డిపార్ట్మెంట్స్ కూడా బస్సులు నడిపించి ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం? క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QNewsAds@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.